ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఉదయం సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ పార్టీ అధిష్టానం ప్రకటించిన ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 7గురికి పదవులు లభించాయి. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు నగర మేయర్ షేక్ నుజహాన్ ఆధ్వర్యంలో వారికి అభినందన సభ నిర్వహించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా నియమితులైన గోడవల్లి వాసు, అధికార ప్రతినిధి పూజారి నిరంజన్, జిల్లా పార్టీ మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్య వరప్రసాదరావు, కార్యదర్శి చింతాటి జ్యోతి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు అహ్మద్ కాజా షేక్, జంపా సూర్యనారాయణను జిల్లా అధ్యక్షులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ సాలువాలు పుష్పగుచ్చాలతో అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బడేటి చంటి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడ్డ వారికి ఎప్పుడు సముచిత స్థానం లభిస్తుందని పేర్కొన్నారు. పదవులకు దూరంగా ఉండే చల్లా వెంకట సత్య వరప్రసాదరావు మీడియా వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారన్న నమ్మకంతో ఆయన వద్దంటున్నా తానే ఒప్పించి మీడియా కోఆర్డినేటర్గా నియమించినట్లు తెలిపారు. అనంతరం పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీలో పదవులు పొందిన వారిని సాలువాలు, పూలమాలలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, పార్టీ నాయకులు బెల్లంకొండ కిషోర్, ఏతుకోట శ్రీనివాసరావు, ఆర్నేపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే గోడవల్లి వాసు గారు కూడా 2014 నుంచి 2018 వరకు కార్పొరేటర్గా గుర్తుగా కూడా ఆయన చాలా నుంచి ఇప్పుడు ప్రశ్నించేది ప్రెసిడెంట్ ఎక్కడ చేద్దా కొంచెం జిల్లా పార్టీ అధ్యక్షులుగా నేను ఎన్నికైన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కమిటీని కూడా త్వరగా అనౌన్స్ చేసేమని చెప్పి మేమందరం కూడా రిక్వెస్ట్ చేసాం. అందులో భాగంగానే మరి నిన్న ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 5గురు చొప్పున 6గురు చొప్పున మరి ఏలూరు నియోజకవర్గం వచ్చేసరికి మనకి 7 పదవులు రావడం జరిగినాయి. మరి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో అలాగే ఉంటూరు నియోజకవర్గంలో కూడా మరి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ వంగపూడి సత్యనారాయణ గారు వచ్చారో వాళ్ళు కూడా అభినందించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మన ఏలూరు నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా మరి గోడవల్లి శ్రీనివాసుని నియమించడం జరిగింది. అలాగే అధికార ప్రతినిధిగా పూజారి నిరంజన్ గారిని నిర్వహించడం జరిగింది. అలాగే కార్యనిర్వాహక కార్యదర్శి కింద 2 ఇచ్చారు. జంపా సూర్యనారాయణ గారు ఒకరు, 2 షేక్ కాజా. అలాగే కార్యదర్శిగా చింతాడ జ్యోతి. అలాగే కార్యాలయ కార్యదర్శి కింద ఉప్పాల్ జగదీష్ బాబు గారు ఇది వచ్చి ఒకటే జిల్లాకు ఒకటే ఉంటది. ఆయన ఎప్పుడు కార్యాలయంలో ఉంటారు కాబట్టి కార్యాలయ దాసుగా ఆయన లేరు. అలాగే మీడియా కోఆర్డినేటర్ గా మరి ఎందుకంటే మన ప్రసాద్ గారు ఇప్పుడు కూడా పదవులకు ఆశించరు. నేను బలవంతంగా జిల్లా కమిటీ అధ్యక్షుడు నాకు ఇస్తే ఈ పదవి మీరు కూడా ఉండండి అందులో అని చెప్పి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మరి ప్రతి దాంట్లో కూడా ఏదన్నా ఒకరితో ఒకరు మాట్లాడాలంటే కావాలనే ఉద్దేశంతో
మరి ఇది కూడా జిల్లాకు ఒకటే చల్లవర ప్రసాద్ గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందించడానికి, అలాగే ఇంకూరు నుంచి వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వంగపల్లి సత్యనారాయణ గారిని అందరూ కూడా రండి ప్రసాద్ గారు, వీళ్ళందరూ మా నియోజకవర్గం తరఫున మరి మేము మా కార్యకర్తలందరూ కూడా ఎవరైతే పార్టీకి 100% వర్క్ చేశారో వాళ్ళందరినీ కూడా కమిటీలో ఏదో ఒక తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలు గౌరవం పెంచే పార్టీ అని నన్ను కూడా మీటింగ్ లో చెప్పా. అందులో భాగంగానే మరి వీరందరినీ కూడా గౌరవించాం. ఆ గౌరవించిన భాగంగానే మరి అందరూ కూడా అభిమానులు అందరూ కూడా అభినందించడానికి తెలుగుదేశం పార్టీ వారందరూ వచ్చారు. ఆ సత్కారాన్ని వాళ్ళు సేకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.